ఇప్పుడు జరుగుతున్న స్పీడ్ లో అయితే ఆగస్టులో పూర్తి. గత 2 నెలల్లో పాయకరావుపేటలో 1150 కోట్ల రూపాయలతో రికార్డు స్థాయి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. హోంమంత్రి అనిత పంచాయతీరాజ్ ఆర్&బి శాఖల ద్వారా 100 కిలోమీటర్ల రహదారుల నిర్మాణంతో పాటు 66 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించనున్నట్లుగా వెల్లడించారు. వరహానది వరద రక్షణ గోడ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే భారీ పెట్టుబడులతో ఏఎన్ఎంఎస్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనతో పాటు అడ్డ రోడ్లో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఖాతాల్లోకి పంపించేటట్టుగా ఈరోజు పనిచేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు, పంచాయతీరాజ్ అన్నది నిజంగా ఒక విప్లవం. ఇంతకు ముందు లాస్ట్ 5 సంవత్సరాల్లోని పంచాయతీరాజ్ వ్యవస్థ దేశంలో 24వ స్థానంలో ఉంటే గౌరవ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ దేశంలోనే మొదటి స్థానానికి రావటం అన్నది నిజంగా పవన్ కళ్యాణ్ గారి తాలూకా పనితనానికి, ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధికి ఒక నిదర్శనంగా భావించాలి. ఇందులో భాగంగా మీరు 871 పనులండి, 118 కోట్లు దగ్గర చూసుకుంటే పాయకరావుపేట, కోటూరుట్ల, ఎస్రాయవరం, నక్కపల్లి మండలాల్లో ఈ ఎన్ని పనులకి 172 కిలోమీటర్లు పంచాయతీరాజ్లో ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క పాయకరావుపేట నియోజకవర్గంలో మేము వేసిన రోడ్లు 172 కిలోమీటర్లు. ఇది మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు రోడ్డు మీదకి వెళ్తే ఎక్కడ మేము రోడ్లు వేసామన్నది కూడా మీకు చూపిస్తాం. అందులో కొన్ని మచ్చుతునకలు కూడా మీకు వెనకాల చూపించాలని కూడా పెట్టున్నాం. రోడ్లు, భవనాల శాఖ ఆర్&బి డిపార్ట్మెంట్కి సంబంధించి 100